హలో యంగ్స్టర్స్ అందరూ సెట్ అయినా ఇవాళ మన డే 5 స్టార్ట్ చేయడానికి పోతున్నాం. మార్నింగ్ లేవగానే 5 కిలోమీటర్స్ ఉరికేసి వచ్చిన, రాగానే చెస్ట్ వర్కౌట్ చేసిన, బెంచ్ ప్రెస్ 6 సెట్స్ కొట్టేసిన, నెక్స్ట్ బటర్ఫ్లై 50 kgs 3 సెట్స్ కొట్టేసిన, తర్వాత బ్యాక్ 3 సెట్స్ తీరం కొట్టిన. ఎందుకంటే ఇది స్లోలీ కొడతారు కాబట్టి మెల్లగా 3 సెట్స్ కానిచ్చిన. దిమాగ్ ఖరాబ్ చెమటలు వస్తున్నాయి ఈ జిమ్ లో నాకు. ఎట్టికి బంద్ చేసిన ఏసీ అయితే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. అదైనా తర్వాత డిబ్బార్లకు వెళ్ళిపోయిన 3 సెట్స్ కొట్టిన 10వి. నెక్స్ట్ ఇక హెడ్ స్టాండ్ ప్రాక్టీస్ చేసిన, మెల్ల ఇట్లా కాళ్ళు కింద వేసిన, ఇక లేస్తుందో లేదో అని చూసిన. మళ్ళా కానీ ఏం పరిశాన్ అయితే రాలే, బరాబర్ చేసిన దాన్ని. ఇక మళ్ళా మన ఫేవరెట్ పుషప్ కొట్టేసిన 100 అయితే. తర్వాత హ్యాండ్ స్ట్రెంథనింగ్ కోసం పుల్అప్ చేసిన, మళ్ళీ వెంటనే ఇక చిన్అప్ కోసం వెళ్ళిపోయిన. అవి కూడా 3 సెట్స్ ఆరామ్సే కొట్టేసిన. మళ్ళీ మనం ఈ ఛాలెంజ్ తీసుకున్నదే కోర్ ఎక్సర్సైజ్ కోసం, మనకు 6 ప్యాక్స్ రావాలి. ఇక కోర్ ఎక్సర్సైజ్ అయితే మంచిగా చేసిన, ప్లాంక్ కూడా చేసిన 3 minutes. ఇక వచ్చేసిన వెయిట్ ఎక్సర్సైజ్ కోసం డంబల్ అయితే లేపిన. ఇక మంచిగా అనే చేతులు అయితే బాగా నొచ్చినాయి. కానీ మనకు తెలిసిందే కదా, కన్సిస్టెంట్ గా ఉంటేనే కదా మన బాడీ అయ్యేది. అయితే మనం చేయాల్సిందే. ఇంకో మన ఫేవరెట్ ఎక్సర్సైజ్ అయితే స్కిప్పింగ్. ఇక స్కిప్పింగ్ 2000 కొట్టిన తర్వాత కాళ్ళు అయితే ఎటేటో అవుతున్నాయి, నాకు అర్థం కాకుండా. ఇంకా మీకు ఎన్నోసార్లు ఎన్నో వీడియోలలో చెప్పిన, లాస్ట్ కి అయితే కంపల్సరీ స్ట్రెచ్చింగ్ చేసినాకనే మనం వెళ్ళిపోవాలా, లేకపోతే రేపటి నాడు లేవ్వం. ఇక ఖాళీ నంబర్ స్ట్రెచ్చింగ్ అయితే చేసేసిన. ఇక నాకైతే ఏం చేసినట్టే అనిపించలేదు, మొత్తంకి నేను ఫ్రీ అయిపోయినా. ఇక ఫ్రీ అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఏదైనా చేయాలిరా బాయ్, సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తలేదు. అయితే సీదా వెళ్ళిపోయిన గ్రౌండ్ లకి, మనసున పట్టలేదు నాకైతే. రస్సా ఎక్కిందాక, రస్సా తర్వాత సీదా రూమ్ లోకి వెళ్ళి మన బనానా షేక్ అయితే చేసుకున్నాము ఇద్దరం కలిసి. ఇక తాగుతున్నాం దాన్ని మంచిగా. సరే అయితే యంగ్స్టర్స్ కలుద్దాం మరి మనం డే 6 లా. అప్పటి వరకు మోటివేటెడ్ గా ఉండండి. బాయ్ అందరికి.